మెదక్ జిల్లా తూప్రాన్లో పిచ్చి కుక్కల దాడులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. 2 నెలల క్రితం సునకాల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు కోలుకోకముందే అతని తమ్ముడిపై మరో సునకం తీవ్రంగా దాడి చేసింది. జూలైలో ఒకే రోజు 30 మందికి పైన కుక్కలు దాడి చేశాయి. అయినా కుక్కల స్వైర విహారం గురించి అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందు ఆడుకుంటున్న 2 అన్నదమ్ములు రితీష్, కార్తిక్ పై 2 నెలల వ్యవధిలో సునకాలు దాడి చేయడం స్థానికంగా భయాందోళన కలిగిస్తోంది. తండ్రి సురేష్ 2 ఏళ్ల క్రితం చనిపోవడంతో 6 ఏళ్ల లోపు ఉన్న 2 కుమారులను తల్లి శిరీష పెంచి పోషిస్తోంది. చిన్న కుమారుడు ఇంటి వద్ద నిల్చుని ఉండగా ఓ కుక్క అతన్ని గాయపరుస్తూ పొదల్లోకి లాక్కెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమి కొట్టారు. అప్పటికే అతని తల, ముఖం, చేతులపై తీవ్రంగా గాయపరిచింది. వెంటనే అతనికి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపరచడంతో మెరుగైన చికిత్స కోసం మెదక్కు తరలించారు. 2 నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన 2 కుమారులపై సునకం దాడి చేయడంతో తల్లి శిరీష కన్నీరు మున్నీరుగా విలపించింది. వెంటనే అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేస్ట్ మేము ఇక్కడ బ్రతికి ఉండడం కూడా ఇంత పట్టించుకున్నప్పుడు మున్సిపల్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, ఎవరెందుకు మా పిల్లల గురించి కనీసం పట్టించుకుంటున్నారు. మీరంతా 2 months అవుతుంది పెద్దోడికి ఖర్చి. మేము ఇంత కంప్లైంట్ చేస్తున్నాం, మీరు ఎందుకు నాకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడంటే పిల్లగానికి కొంచెం న్యాయం అయింది, లేకపోతే తినేసి మీరు ఏం చేస్తుండే? మా పిల్లగాని మాకు తెచ్చిస్తారా? మీరు మా బాధలు మీరు పడతారా? మీరు ఒక్కరోజు వస్తారు సార్, మీ మాట మీరు చెప్పేసి వెళ్ళిపోతారు. పెద్ద బాబుతోనే ఇప్పుడు 2 months నుంచి మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ఈ చిన్న బాబుతోని ఇప్పుడు మేము ఎట్లా బ్రతకాలా, లేకపోతే అడవుల పంట తిరగడానికి వెళ్ళాలా? చెప్పండి. మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? ఇది ఒక్కటి చెప్పండి. అంతే. లేదు మేము పట్టించుకోము అంటే తూప్రాన్కి మున్సిపల్ లేడు, ఎవరు లేరు, అవసరం లేదు. మేము అడవులలో పోయి ఉంటాం అంతే. పని చేస్తున్నా రోడ్డు మీద కూర్చున్నాడు. మా మామ అంటే పోయినా కుక్క అందుకోగానే పొలంలో పడ్డాడు. పొలం పడక నేను ఇంటి వరకు కుక్క మీద ఉన్నది, మంచి పిల్లవాడి కింద ఉన్నాడు. కుక్క వెళ్ళిపోయింది పిల్లని పట్టుకోగానే. ఆ ఏరియాలో మొత్తము 20-30 కుక్కలున్నాయి అన్న. ఎవరు పట్టించుకోలేరు. మున్సిపల్ ఆఫీస్కి పోయినా సంబంధం లేదంటారు ఇప్పుడు వాళ్ళు.